హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 5వ భాగం గురించి తెలుసుకుందాం. ఈ గొప్పోళ్ళిళ్లలో మొగుడు పెళ్ళాలకు చెరొక గది ఉంటుంది. మొగుడు తిన్నాడో లేదో పెళ్ళానికి అక్కర్లేదు, పెళ్ళాం అసలు ఇంట్లో ఉందో లేదో మొగుడికి అక్కర్లేదు. ఏం బ్రతుకులో ఏమో, డబ్బు ఉంటే సుఖంగా బ్రతకవచ్చు అంటారు గాని అది ఎంత మాత్రం నిజం కాదు. డబ్బుంటే మనుషుల మధ్య దూరం పెరుగుతుందే తప్ప సుఖం ఎక్కడ ఉంటుంది? పూరి గుడిసెలో అయినా మనసైన మగనితో కలిసి ఉంటే ఆ సంతోషమే వేరు కదా అని తన మనసులో అనుకుంటూ పని పూర్తి అవ్వటంతోనే అక్కడి నుండి డోర్ క్లోజ్ చేసి పని వాళ్ల క్వార్టర్స్ వైపు వెళ్లిపోయింది ఆమె. సాయంత్రం వేళ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అలుపెరగని ఆలోచనలతో అలసిపోయి తెలియకుండా నిద్రపోయిన శక్తికి మధ్యరాత్రి మెలకు వచ్చింది. నిద్ర నుంచి లేచి కూర్చున్న శక్తి పక్కనే ఉన్న టేబుల్ పైన పాల్ గ్లాస్ చూసి విరక్తిగా నవ్వుకుంది. వాటిని అలాగే వదిలేసి బెడ్ మీద నుండి లేచి స్టడీ టేబుల్ మీద కూర్చొని తన డైరీ తీసుకొని అందులో తన భావాలను రాసుకోవడం మొదలుపెట్టింది. నువ్వు రావని తెలిసి ప్రతి రాత్రి నీకై ఎంతలా ఎదురు చూశానో. నన్ను అంటి పెట్టుకున్న కటిక చీకటి నీ అడుగు ఎన్ని రాత్రులు నిద్ర మానుకొని నీకోసం పడిగాపులు గాశానో వీధి గుమ్మాన్నడుగు. నీతో ఎన్ని ఊసులు చెప్పాలనుకున్నానో కిటికీని అల్లుకున్నా మళ్ళీ తీగిన అడుగు. నేను నీలో కలిసిపోయే క్షణం కోసం ఎన్ని వేల క్షణాలుగా ఎదురు చూస్తున్నానో. గడిచిపోతున్న కాలాన్ని అడుగు. ఇంకెంతకాలం ఈ ఎదురుచూపు నాకు? నాలో ఉన్న ప్రేమని అర్థం చేసుకొని నా కోసం నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే నీకోసం నేను 100 అడుగులు ముందుకేసి 7 జన్మలు నీ వెంట 7 అడుగులు వేయాలని ఆశపడుతున్నాను. అసలు నిజంగా నా ఆశ ఈ జన్మలో నెరవేరుతుందా? నెరవేరదని తెలిసిన వెర్రి మనసు ఆశపడక మానదు కదా అని అక్కడితో రాయడం ఆపేసి కన్నీళ్లతో అలాగే డైరీ మీద తలపెట్టి ఒక్క క్షణం తాను శివాంశను చూసిన తొలిచూపును తలుచుకుంది. శివాంశని శక్తి తొలిసారి సంవత్సరం క్రితం చూసింది. చరిత్రకి MBA అడ్మిషన్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం తాను చేస్తున్న జాబుతో వచ్చే శాలరీ రెంట్ కట్టడానికి, ఇంటి అవసరాలు చేసుకోవడానికి మాత్రమే సరిపోతుంది. పైగా ఇప్పుడు చరిత చేత ఉద్యోగం చేయించకుండా కంప్లీట్ గా స్టడీ మీదే కాన్సన్ట్రేట్ చేసేలాగా చూసుకోవాలి అని నిర్ణయించుకోవడంతో మంచి శాలరీ వచ్చే జాబ్ చూసుకుని షిఫ్ట్ అవ్వాలి అనుకుని ఆ రోజు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ కోసం బయలుదేరింది. ఇంటర్వ్యూ కోసం బయలుదేరిన శక్తి బస్ స్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. అదే సమయంలో బస్ స్టాప్ కి ఆపోజిట్ లో ఒక మతిస్థిమితం లేని అమ్మాయికి ఓ 25 ఏళ్లు ఉండవచ్చు. ఒంటి మీద బట్టలు సరిగ్గా లేక ఆ అమ్మాయి ఒళ్లంతా బయటకు కనిపిస్తుంది. దాంతో వచ్చిపోయే వాళ్ళందరూ ఆ అమ్మాయిని వెలికగా చూస్తూ కొంతమంది ఆ అమ్మాయిని తాకుతూ రాక్షసానందం పొందుతూ ఉన్నారు. బస్ కోసం ఎదురు చూస్తున్న శక్తి చూపు ఆ అమ్మాయి మీద పడింది. ఓ 4 అబ్బాయిలు ఆ అమ్మాయి చుట్టూ నిలబడి ఆ అమ్మాయిని అక్కడక్కడ టచ్ చేస్తూ వికృతంగా ప్రవర్తిస్తున్నారు. అది చూడగానే శక్తికి చాలా కోపం వచ్చేసింది. ఆడపిల్ల, పైగా మతిస్థిమితం లేదని జాలి లేకుండా అలా రాక్షసానందం పొందుతున్న వారిని చూస్తూ ఉంటే ఆవేశం పట్టలేకపోయింది శక్తి. దాంతో తెలియకుండానే ఆమె అడుగులు అటువైపు పడ్డాయి. శక్తి 4 అడుగులు వేసిందో లేదో వాళ్ళ దగ్గరగా ఒక కారు వచ్చి ఆగింది. కారులో నుండి దిగిన అతను కోపంగా ఆ 4గురిని ఈ చెంప ఆ చెంప వాయించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. రే, ఆడదంటే అమ్మతో సమానంరా. నీ జన్మ కారణం కూడా ఆడదే. నీ జన్మస్థలాన్ని కామంతో కళ్ళు మూసుకుపోయి అనుభవించాలని అంతటి ఆరాటం దేనికిరా నీకు? పాపంరా, ఆ అమ్మాయికి కనీసం మతిస్థిమితం కూడా లేదు. అలాంటి అమ్మాయిని కూడా వదలరా మీరు? మీలాంటి వాళ్ల వల్లేరా ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లల్ని కనాలి అంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇలాగే జరుగుతూ ఉంటే కొన్ని రోజులకు ఆడపిల్ల అంటే మ్యూజియంలో చూడవలసిందే మనం. అదే గాని జరిగితే సృష్టి ఆగిపోయినట్టే. అందరూ సృష్టికర్త అనగానే బ్రహ్మ అని చెప్తారు, కానీ నిజమైన సృష్టికర్త ఆడదేరా. మగవాడి 10 నిమిషాల సుఖానికి 9 నెలలు తాను కష్టపడి మరీ బిడ్డకు జన్మనిస్తుందిరా. ఆ బిడ్డ భూమి మీదకు వచ్చిన తర్వాత బిడ్డను 25 ఏళ్లు గుండెల మీద పెట్టుకుని తండ్రి కూడా పెంచుకుంటాడు. ఇది వేరే విషయం అనుకో, కానీ అలా తన కడుపులో మనకు తన రక్త మాంసాలను దారపోసి పురిటి నొప్పులు అనుభవించి మనల్ని భూమి మీదకి తీసుకొస్తుందిరా. మీకో విషయం తెలుసా? పురిటి నొప్పులు చాలా భయంకరంగా ఉంటాయట.
మా అమ్మ చెప్పింది. తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒంట్లోని ఎముకలన్నీ ఒక్కసారి విరిగిపోతే ఎంత బాధగా ఉంటుందో అంతటి బాధను అనుభవిస్తుందట. మరి మీరేంట్రా ఆమె బాధను చూడకుండా అక్కడ 10 నిమిషాల సుఖం కోసం ఎగపడుతున్నారు? మీరు ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం అన్యాయం చేసిపోతే రేపొద్దున ఆ పిచ్చి తల్లికి కడుపో కాలో వచ్చిందంటే ఆ పుట్టే బిడ్డలు అనాథలేగా. తండ్రి ఎవడో తెలియదు, తల్లి ఉన్నా పిచ్చిది. అసలు ఆ పిచ్చి తల్లికి ఒక బిడ్డ ఉంది అని కూడా తెలుసుకోలేదురా. మీరు ఆడవాళ్లను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ జీవితాలతో ఆడుకునే సాహసం చెయ్యొద్దు అని అంటూ మరొక రౌండ్ వాళ్ళని వాయించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన ఒంటి మీద ఉన్న కోట్ తీసి ఆ అమ్మాయికి వేసి ఫోన్ చేతిలోకి తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు అతను. వాళ్ళు వచ్చే వరకు ఆ అమ్మాయి పక్కనే కూర్చుని ఆమెతో ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ అతను ఏమి అడిగినా ఆమె పిచ్చి చూపులు చూస్తుంది తప్ప నోరు తెరిచి సమాధానం చెప్పడం లేదు. అతను ఫోన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో నుండి 2 ఆడవాళ్లు, ఒక మగ వ్యక్తి దిగారు. ఆ దిగిన వాళ్ళు అతనికి నమస్కారం పెట్టి, చెప్పండి సార్, అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నారు అని ఎంతో వినయంగా అడిగారు. అప్పుడు అతను ఈమెను తీసుకెళ్లి కస్తూరిబా ఆశ్రమంలో వదిలేయండి, వాళ్ళ ఆశ్రమానికి నేను చెక్ పంపిస్తానని చెప్పండి అని అన్నాడు అతను. తను చెప్పింది విన్నవాళ్లు అలాగే సార్ అని అంటూ ఇంకో మాట మాట్లాడకుండా ఆమెను ఆ వ్యాన్లో ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అతను తిరిగి తన కారులో కూర్చొని తన గమ్యం వైపు వెళ్లిపోయాడు. అతన్ని చూస్తున్నంతసేపు శక్తికి అతను ఒక అద్భుతంలాగా కనిపించాడు. అందమైన మోము రాజకుమారుడిలా ఉన్నాడతను. చూసిన తొలిచూపులోనే ఆమె మనసుని ఎంతగానో ఆకర్షించాడు. పైగా ఎంత అందంగా ఉన్నాడో, అంతకంటే అందమైన మనసు ఉంది. సమయానికి అనుకూలంగా ప్రవర్తించినా అతని సంస్కారం కూడా నచ్చింది ఆమెకు. వాళ్ళని చితక్కొట్టేటప్పుడు అతనిలో ఉన్న యుద్ధ వీరుడు కూడా నచ్చాడు. ఆమెను కాపాడేటప్పుడు అతను ఒక సైనికుడిలా అనిపించాడు. అతని షర్ట్ ఆమెకు తొడిగినప్పుడు అతను ఒక సేవకుడిలా కనిపించాడు. ఆడపిల్లల గురించి అంతలా మాట్లాడినప్పుడు అతను ఒక బాధ్యతాయుతమైన పౌరుడిలా కనిపించాడు. అతని కారు కనుమరుగయ్యే వరకు కంటి మీద రెప్ప వేయకుండా చూస్తూ, ఓయ్ అందగాడా, నువ్వు నాకు నచ్చావు. ఈ జన్మకి నువ్వే నా ఈష్క్, కాదల్, ప్యార్, నా లవర్, నా బాయ్ ఫ్రెండ్, నా పతిదేవ్, అన్ని నువ్వే. ఎలా అయినా సరే నేను నిన్ను చేరుకుంటాను అని మనసులో బలంగా అనుకుంది శక్తి. అలా అనుకోగానే ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన శక్తి, అయ్యో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా, మర్చిపోయాను అని మళ్లీ బస్ కోసం వెయిట్ చేస్తే లేట్ అవుతుందని అటుగా వచ్చిన ఆటోని ఆపేసి ఆటో ఎక్కి ఆఫీస్కి వెళ్లిపోయింది శక్తి. ఆఫీస్కి వెళ్లిన శక్తి వరుసగా 3 రౌండ్లు ఇంటర్వ్యూ ఫేస్ చేసింది. 3 రౌండ్స్ లోనూ శక్తి సెలెక్ట్ అయింది. అది ఆఫీస్ సీఈఓకి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్. ఇప్పటి వరకు శక్తి అలాంటి జాబ్ చేయనే లేదు. కానీ పర్సనల్ అసిస్టెంట్ అంటే శాలరీ ఎక్కువగా ఇస్తారు, తన అవసరాలు తీరుతాయి అనే ఉద్దేశంతో కంపెనీ చాలా మంచిది, దాని ఎండీ కూడా మంచివారు అని తనకు తెలిసిన వాళ్ళు చెప్పడంతో ఎంతో ధైర్యంగా ఆ జాబ్కు అప్లై చేసింది. ఆమెకున్న తెలివితేటలు, సమయస్ఫూర్తి చూసిన హెచ్ఆర్టీఎం వాళ్ళు ఆమె ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఆమెను కూడా షార్ట్ లిస్ట్ లోనే సెలెక్ట్ చేశారు. దాదాపు 60 మంది వచ్చినా వారిలో ఆ పోస్టుకు కేవలం 3 మాత్రమే సెలెక్ట్ చేశారు. ఆ 3 మళ్లీ సీఈఓ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ చేసి తనకు కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి ఆ 3 అక్కడే వెయిట్ చేయమని మిగతా వాళ్ళని పంపించేశారు. 3 రౌండ్లు దాటుకొని 4వ రౌండ్ కోసం ఎదురు చూస్తున్న శక్తి, ఎలా అయినా సరే ఈ జాబ్ నాకు వచ్చేలా చెయ్యి భగవంతుడా అని మనసులోనే భగవంతుని వేడుకుంటూ ఎప్పుడు ఇంటర్వ్యూకి పిలుస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది శక్తి. 3లో తనకన్నా 2 ముందుగానే ఇంటర్వ్యూ చేశారు. చివరిగా శక్తి వంతు వచ్చింది. శక్తిని వచ్చి పిలవగానే ఎంతో ధైర్యంగా లేచి నిలబడి ఒకసారి బలంగా ఊపిరి పీల్చుకొని వదిలి కాన్ఫిడెంట్ గా ఆ క్యాబిన్ లోకి అడుగుపెట్టింది శక్తి. క్యాబిన్ లోకి అడుగుపెట్టిన శక్తికి ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఆమె రోడ్డు మీద చూసిన వ్యక్తి అతని ఎదురుగుండా అతని నేమ్ ప్లేట్ ఉంది. శివాంష్ సీఈఓ అని అందమైన అక్షరాలు కనిపించగానే ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. మీ పేరు శివాంష్, నా పేరు శక్తి, మనిద్దరి పేర్లు కూడా కలిశాయి అని మనసులో ఒక క్షణం సంతోషంగా ఫీల్ అయ్యి ఆ మరు నిమిషమే
మీరు ఇంత పెద్ద కంపెనీకి ఓనర్, నేను ఒక అనాథని, మీకు నాకు సెట్ అవ్వదు అని అనుకొని నార్మల్గా ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంది శక్తి. ఎస్ కమింగ్ అని అన్నాడు శివాంష్, కనీసం తల కూడా ఎత్తి చూడకుండా. శక్తి వచ్చి తన ఎదురుగుండా నిలబడగానే కూర్చోమంటూ సీట్ చూపించాడు. కనీసం అప్పుడు కూడా తలెత్తి శక్తిని చూడలేదు. ఆమె బయోడేటా పూర్తిగా చెక్ చేసి ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆమె ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె వాటికి సమాధానాలు చెబుతూ ఉన్నప్పుడు ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తూ కూర్చున్నాడు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్, ఆమె ఒక్కో క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్న తీరు చూసి ఆ పోస్ట్ కి పర్ఫెక్ట్ అని అనుకుని, మీరు జాబ్ లో ఎప్పటి నుండి జాయిన్ అవుతారు అని చెప్తే మా వాళ్ళు మీకు అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేసి ఇస్తారు, ఇక మీరు వెళ్ళవచ్చు అని అంటూ ఆమె ఫైల్ ని ఆమె చేతికి అందించాడు. శివాంష్ చెప్పింది విన్న శక్తి ఆనందం పట్టలేకపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని సంతోషంగా. యూఆర్ వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ జాబ్ మీరు పర్ఫెక్ట్ గా చేసినంత కాలం మీ జాబ్ కి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. నేను మేనేజర్ కి కాల్ చేసి చెప్తాను, మీరు వెళ్ళండి అని అంటూ శక్తిని అక్కడి నుండి పంపించేసి మేనేజర్ కి కాల్ చేసి శక్తి అనే అమ్మాయిని అపాయింట్ చేయండి అని కాల్ చేసి చెప్పి కాల్ కట్ చేశాడు శివాంష్. మరొకసారి అతనికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి అతని క్యాబిన్ లో నుండి బయటకు వచ్చేసింది శక్తి. నిన్ను చూసినా తొలిచూపులోనే ప్రేమించేశాను బంగారం, కానీ నీ అంతస్తుకు నేను తగను అనే విషయం తెలిసి నా ప్రేమని నాలోనే దాచుకొని కనీసం నీ దగ్గర ఉద్యోగం చేస్తూ ఇలాగే దూరం నుండి నిన్ను చూస్తూ బ్రతికేస్తాను అని మనసులో అనుకొని చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్లి మేనేజర్ని కలిసి ఇంటికి వెళ్లిపోయింది శక్తి. శక్తికి ఆ రోజును తలుచుకోగానే ఎందుకో కళ్లల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా వచ్చాయి. ఏ క్షణమైతే నిన్ను చూశానో ఆ క్షణమే ప్రేమించాను, ఆ క్షణమే నువ్వు నా భర్త అని నేను డిసైడ్ అయిపోయాను. కానీ ఇలా అనుకోని పరిస్థితుల్లో నిజంగానే నేను నీ భార్యనైనా దీంట్లో నాకు ఎలాంటి సంతోషము లేదు. నేను నీకు కేవలం కాంట్రాక్ట్ భార్యని, నేను నీతో కలిసి ఉండేది కేవలం సంవత్సరమే అని తలుచుకున్న ప్రతిసారి నాకు చాలా బాధగా ఉంది. నీతో ఏ బంధం లేనప్పుడు నిన్ను ప్రేమిస్తూ దూరంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా మెడలో నీ చేత 3 ముళ్ళు వేయించుకొని నీ భార్యగా మారి కూడా ఎలాంటి సంతోషం లేకుండా ఇలా ఉండటం మనసుకు కష్టంగా ఉంది అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది శక్తి. ఎప్పట్లానే ఉదయాన్నే నిద్రలేచిన శివాంష్ తన డైలీ రొటీన్ ప్రారంభించాడు. శివాంష్ లేచేసరికి నిన్నట్లానే శక్తి నిద్రలేచి స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించి తులసికోట వద్ద పూజ చేసుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది. శక్తి తన గదిలో నుండి వెళ్లగానే శక్తి గదిలోకి వెళ్లిన శివాంష్ రాత్రి పని మనిషి పెట్టిన పాల గ్లాస్ అక్కడే ఉండటం గమనించి తన వర్కౌట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత స్నానం చేసి క్రిందకు వచ్చి హాల్లో కూర్చున్నాడు. శక్తి తులసికోట పూజ చేసుకుని వచ్చి హాల్లోకి వచ్చేసరికి అతను కూడా కిందకు వచ్చి కూర్చున్నాడు. శక్తి ఇంట్లోకి రావడమే శివాంష్ శక్తిని పిలిచాడు. అతడు పిలవగానే శక్తి తన చేతిలో ఉన్న ప్లేట్ ని పని మనిషి చేతికి అందించి అతని ఎదుట నిలబడింది. ఏంటి శక్తి, ఏదో స్కూల్లో మాస్టరు ఎదుట నిలబడిన స్టూడెంట్లా నా ముందు వచ్చి నిలబడ్డావు ఏంటి, రా ఇలా వచ్చి కూర్చో అని అంటూ సోఫా చూపించాడు. నిన్న మధ్యాహ్నం అంత హార్టింగ్ గా మాట్లాడి ఇప్పుడు శివాంష్ ఇంత కూల్ గా మాట్లాడటం శక్తికి కాస్త విచిత్రంగా అనిపించింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక శివాంష్ చూపించిన ప్లేస్ లో కూర్చుంది శక్తి. శక్తి కూర్చోగానే సారీ శక్తి, నేను నిజంగానే నిన్ను హర్ట్ చేయాలని అనుకోలేదు, ఏదో ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడేశాను, ప్లీజ్ అదేమి మనసులో పెట్టుకోకు. నాకు తెలిసి నిన్న నైట్ కూడా నువ్వు భోజనం చేసినట్లుగా లేవు, ప్లీజ్ అదేదో ఫ్రస్ట్రేషన్ లో అన్నానే తప్ప నిన్ను హర్ట్ చేయాలని నాకు ఏమాత్రం లేదు. ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేసే విధంగా మాట్లాడను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని అంటూ హార్ట్ఫుల్ గా శక్తికి సారీ చెప్పాడు శివాంష్. శివాంష్ మాటలు ఎలా అర్థం చేసుకోవాలో శక్తికి ఏమాత్రం అంతుపట్టలేదు. ఇట్స్ ఓకే సార్, పర్వాలేదు, నేను మీ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను, వదిలేయండి సార్ అని అంది శక్తి. శక్తి ఆ మాట అనగానే థ్యాంక్ యూ శక్తి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు నన్ను క్షమించావు అని నేను అనుకోవాలి అంటే నువ్వు నాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అన్నాడు శివాంష్ నవ్వుతూ. నిన్న మధ్యాహ్నం అతను మాట్లాడిన మాటలతో మనసు విరిగిపోయిన శక్తి ఆ ఇంట్లో ఏమీ తినకూడదు, తాగకూడదు అని నిర్ణయించుకుంది. అసలు తల్లి తండ్రి లేని అనాథతను,
ఆ విషయం తెలిసి కూడా నీ బాబు సొమ్మంటూ శివాంష్ మాట్లాడటం శక్తి మనసును ఎంతగానో బాధ పెట్టింది. అందుకే శక్తికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక, సారీ సార్, మీ రిక్వెస్ట్ ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. కారణం నేను ఇవాళ ఫాస్టింగ్, నేనేమీ తినను అని శివాంష్కి చెప్పి మనసులోనే అబద్ధం చెప్పుకున్నందుకు నన్ను క్షమించు భగవంతుడా అని ఆ భగవంతుడిని వేడుకుంది శక్తి. శక్తి చెప్పింది విన్న అతను ఉసూరుమంటూ, అయ్యో, ఈరోజు నేను నీతో బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నాను. నిజంగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పి నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేసిన తర్వాత నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నాను అని అన్నాడు శివాంష్. అతని మాటలు విన్న శక్తి, మీరు తినండి సార్, నేను కూర్చొని మీకు కంపెనీ ఇస్తాను అని అంటూ డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళింది. అప్పటికే శివాంష్ పని మనిషికి ముందుగానే చెప్పి ఉండటంతో పని మనిషి డైనింగ్ టేబుల్ వద్ద టిఫిన్ గిన్నెలు సర్దింది. శివాంష్ డైనింగ్ టేబుల్ వద్దకు రాగానే శక్తి ప్లేట్ పెట్టి టిఫిన్ వడ్డించి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది. కనీసం జ్యూస్ కానీ పాలు కానీ ఏవైనా తీసుకో శక్తి అని అన్నాడు అతను. వద్దు సార్, ఏమీ తాగను, ఏమీ తినను, మీరు కానివ్వండి అని అంది శక్తి చిరునవ్వుతో. సరే అయితే మళ్ళీ ఎప్పుడైనా కలిసి తిందాంలే అని అంటూ అతను టిఫిన్ చేయడం పూర్తి చేసి, నాకు బయట కాస్త పని ఉంది శక్తి, నేను వెళ్లి పని చూసుకొని నేరుగా ఆఫీస్కి వచ్చేస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని అంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు శివాంష్. అలాగే సార్ అని అంది శక్తి. గుమ్మం దాటబోయిన శివాంష్ ఒకసారి వెనక్కి తిరిగి, నువ్వు డైలీ ఆఫీస్కి బస్సులో వెళ్ళడం దేనికి? అంత ఇబ్బంది పడే బదులు ఇంట్లో ఇన్ని కార్లు ఉన్నాయి, నేను డ్రైవర్కి ఫోన్ చేసి చెప్తాను, డ్రైవర్ నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడం పికప్ చేయడం చేసుకుంటాడు అని అన్నాడు శివాంష్. అతని మాటలు విన్న శక్తి, వద్దు సార్, నేను బస్సులోనే వస్తాను, ఇవాళ నేను ఆఫీస్ కారులో వస్తే సీఈఓకి పర్సనల్ అసిస్టెంట్ అయిన శక్తి కారులో వస్తుందేంటి? నిన్న మొన్న బస్సులో వచ్చిన అమ్మాయి ఇవాళ కారులో దిగింది అంటే ఎవడో బాగా బలిసిన పార్టీని పట్టింది అని ఆఫీసులో జనాలు నానా రకాలుగా మాట్లాడుకుంటారు సార్. నేనెవరికి అలాంటి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. అంతేకాదు, ఎటూ సంవత్సరం తర్వాత మీ నుండి విడిపోయేదాన్ని కదా. ఇప్పుడు ఇలాంటి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి మళ్ళీ సాధారణ జీవితం గడపాలంటే నాకు కూడా కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి నన్ను నాలానే ఉండనివ్వండి సార్ అని అంది శక్తి చిరునవ్వుతో. శక్తి మాటలు విన్న శివాంష్ ఒక్క క్షణం ఆమెను చూసి, ఓకే, యువర్ విష్, బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు శివాంష్. శివాంష్ అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత శక్తి తన గదిలోకి వెళ్లి నిన్న తాను ఆఫీస్ నుండి హాస్పిటల్కి వెళ్లి అక్కడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు హాస్పిటల్లో నింపుకున్న వాటర్ బాటిల్ తీసుకుని కొన్ని నీళ్లు తాగి కాసేపు బెడ్ మీద కూర్చొని ఏదో పుస్తకం చేతిలోకి తీసుకొని టైం అయ్యే వరకు ఆ బుక్ చదువుతూ కూర్చుంది. ఆఫీస్ టైం అవ్వగానే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరి వెళ్లిపోయింది శక్తి. శక్తి ఆఫీసులోకి అడుగు పెట్టగానే శారదా గారు ఫోన్ చేశారు. ఏమ్మా శక్తి, ఎలా ఉన్నావు? నిన్నటి నుండి కనీసం ఫోన్ కూడా చేయలేదు. వెళ్లేటప్పుడు నీకు నంబర్ ఇచ్చి మరీ చెప్పాను ఫోన్ చెయ్యమ్మా అని. నీకైతే నంబర్ ఇచ్చాను కానీ నీ నంబర్ నేను తీసుకోవడం మర్చిపోయాను. నీ నంబర్ వెతికి పట్టుకునేసరికి నాకు తెల్లారింది. ఎలా ఉన్నావు తల్లి అని అంటూ ప్రేమగా పలకరించారు శారదా గారు. సారీ అత్తమ్మా, వర్క్లో పడి మర్చిపోయాను. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది శక్తి. మాకేంటమ్మా, బాగానే ఉన్నాము. ఎప్పుడు ఉండే గొడవేగా 2 విడాకుల కేసులు, 3 హత్య కేసులు, 4 దొమ్మి కేసులు, వీటితోనే తల వాచిపోతుంది అని అన్నారు శారద గారు నవ్వుతూ. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంతేగా అత్తయ్య, అలాగే ఉంటుందిగా అంది శక్తి చిరునవ్వుతో శారదా గారి మాటలకు. సరేలేమ్మా, ఈ కోర్టులు గొడవలు ఎప్పుడు ఉండేవేలే కాని నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా తల్లి అని అడిగారు శారదా గారు ప్రేమగా. తినలేదని చెప్పి ఆవిడ్ని బాధ పెట్టడం ఇష్టం లేక, తినేశానత్తమ్మా, మీరు తిన్నారా అని అంది శక్తి. ఆ తల్లి, ఇందాకే టిఫిన్ చేసి కోర్టుకు బయలుదేరాను. వెళ్తూ దారిలో నీతో మాట్లాడదామని నీకు ఫోన్ చేశాను అని అంటూ కాసేపు శక్తితో మాట్లాడి, ఈ వీకెండ్ ఇంటికి రండి తల్లి, నేను కోర్టు దగ్గరికి వచ్చేశాను, ఇక ఉంటాను అని అన్నారు శారదా గారు. తప్పకుండా వస్తానత్తమ్మా, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలని నాకు కూడా ఉంది అని అంటూ, సరే అత్తమ్మా, నేనుంటాను అంటూ ఫోన్ కట్ చేసింది శక్తి.
మరి శక్తి ఇంట్లో భోజనం చేయక మరి ఎక్కడ చేస్తుంది? ఈ విషయం శారదా గారికి తెలుస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.